జేఈ మెయిన్స్ అండ్ ఈఏపీ సెట్లో వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ మోడల్ అనమాట ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్లోనే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఇక్కడ పీ అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడిగారు? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై బి అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ కనుక్కోవాలి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి కనుక్కోవాలి. సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ప్రెషర్కి ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ, మనం ప్రెషర్కి ఏదైనా ఒక క్వాంటిటీని యాడ్ చేస్తున్నాం. ప్రెషర్కి మనం ఏది యాడ్ చేయగలం? ప్రెషర్కి ప్రెషరే యాడ్ చేయగలం, ప్రెషర్కి వాల్యూమ్ యాడ్ చేయలేము. కాబట్టి ఈ ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఈ ఏ బై వి స్క్వేర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రెండు ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలి. ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా, అంటే ఫోర్స్ బై ఏరియా ప్రెషర్ అంటే. ప్రెషర్కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలంటే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా బై ఏరియా డైమెన్షనల్ ఫార్ములా. ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఎంఏ కదా, ఎం కేజీ మాస్. యాక్సిలరేషన్ ఏ అంటే ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే ఎల్ టీ పవర్ మైనస్ 2. ఇది ఫార్ములా బట్టి చేసేయచ్చు అనమాట డైమెన్షనల్ ఫార్ములా. ఫోర్స్ ఎఫ్ అంటే ఏంటి? ఎంఏ కదా, ఎం అంటే మాస్, యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే ఎల్ టీ పవర్ మైనస్ 2. బై ఏరియా అంటే ఏంటి? మీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ ఏమొచ్చింది? ఎల్ బై ఎల్ స్క్వేర్, అంటే ఎల్ పవర్ -1 టీ పవర్ -2 వచ్చింది. ఇప్పుడు ఈ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పి, ఈ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై బి స్క్వేర్ ఒకటి అవ్వాలన్నమాట. అయితే డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ వి అంటే ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? మీటర్ క్యూబ్, అంటే ఎల్ క్యూబ్ అనమాట. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పి వచ్చేసి ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ వి వచ్చేసి ఎల్ క్యూబ్. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వి స్క్వేర్. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఏమవుతుంది? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ ఇంటూ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వి స్క్వేర్. ప్రెషర్ అంటే ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. దీన్ని దేంతో మల్టిపుల్ చేయాలి? వి స్క్వేర్ అంటే ఎల్ క్యూబ్ హోల్ స్క్వేర్. ఎల్ క్యూబ్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఎల్ పవర్ 6 అవుతుంది. డైమెన్షన్ ఇంటూ డైమెన్షన్ ఫార్మ్ ఆఫ్ ఎల్ పవర్ 6. అప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది? ఎం లాగే ఉంటుంది. ఎల్ పవర్ -1 ఎల్ పవర్ 6 అంటే ఎల్ పవర్ 5 టీ పవర్ -2. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ అనమాట. ఎం ఎల్ పవర్ 5 టీ పవర్ -2. ఇప్పుడు వాల్యూమ్లో నుంచి బీని మైనస్ చేస్తున్నాం. ఏదైనా వాల్యూమ్లో నుంచి మైనస్ చేస్తున్నాం, లేకపోతే వాల్యూమ్కి యాడ్ చేస్తున్నామంటే వాల్యూమ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో సబ్ట్రాక్ట్ చేస్తున్నామో దాని డైమెన్షనల్ ఫార్ములా ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది, అంటే ఎల్ క్యూబ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి వాడు అడిగింది ఏంటి క్వశ్చన్లో? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఎంత వచ్చింది? ఎం ఎల్ పవర్ 5 టీ పవర్ -2 బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి ఎంత వచ్చింది? ఎల్ క్యూబ్, అంటే ఎం లాగే ఉంటుంది. 5లోంచి 3 తీస్తే 2, ఇదేమో ఎల్ స్క్వేర్ అవుతుంది, ఇదేమో టీ పవర్ -2 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ అనమాట. ఇలా చేయాలి. ఇలాంటి మోడల్స్ చాలా వస్తాయన్నమాట మెయిన్స్ అండ్ అబ్సెట్లో. ఇలా చేయాలి. ఇందాకల మోడల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ ఇచ్చిన, కాస్ ఇచ్చిన, టాన్ ఇచ్చిన, సీకెంట్ ఇచ్చిన, కొసీకెంట్ ఇచ్చిన, కాట్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా సరే ఇక్కడ వీడు ఏమన్నాడు? సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ y ఈజ్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆల్ఫా టీ మైనస్ కేఎక్స్. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా బై కే కనుక్కోమన్నారు. ఇక్కడ సైన్ లోపల కానీ, లేకపోతే కాస్ ఆఫ్ సంథింగ్ అని వచ్చిన, టాన్ ఆఫ్ సంథింగ్ అని వచ్చిన, దాని లోపల ఉండే క్వాంటిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవ్వాలి? డైమెన్షన్ లెస్ అవ్వాలి. అంటే డైమెన్షన్ లెస్ అవ్వడం అంటే ఏంటి? ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0 అవ్వాలన్నమాట. అంటే 1 అవ్వాలి. డైమెన్షన్ లెస్ అవ్వడం అంటే వాటి డైమెన్షన్ ఫార్ములా 1 అవ్వాలి. ఇప్పుడు సైన్ లోపల ఏముంది? ఆల్ఫా టీ మైనస్ కేఎక్స్, అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా టీ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక టీ అంటే తెలుసు కదా, టీ అంటే టైమ్. అప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది? 1/t, అంటే టీ పవర్ -1 అవుతుంది. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా వచ్చేసి టీ పవర్ -1 అవుతుంది. అలాగే సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కేఎక్స్
ఏమవుతుంది 1 అవుతుంది. ఎందుకు సైన్ లోపల ఏమున్నా సరే అది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవుతుంది కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కేఎక్స్ కూడా ఏమవ్వాలి 1 అవ్వాలి. ఇక్కడ ఎక్స్ అంటే కూడా ఏంటి డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ అనమాట. ఎల్ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్తో రీప్రజెంట్ చేస్తాము. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కే ఏమవుతుంది 1/x అవుతుంది. 1 డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కే ఏమవుతుంది ఎక్స్ అంటే ఏంటి మీటర్స్ అంటే ఎల్ పవర్ -1 అవుతుంది. ఎల్ పవర్ -1. వాడు క్వశ్చన్లో మనకి ఏమడిగాడు డైమెన్షనల్ ఫార్ములా ఫర్ α/k అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా. ఇప్పుడు మనకి ఏం కావాలంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ α డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కే కావాలి. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా ఎంత T⁻⁻1 బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కే ఎంత L⁻−1 అవుతుంది. అప్పుడు కిందన L⁻−1 పైకి వెళ్తే ఏమవుతుంది L⁻1 అవుతుంది. L⁻1 ఇక్కడ కింద T⁻−1 కిందకు వస్తే T అవుతుంది. L/T అంటే LT⁻−1 అని రాయొచ్చు అనమాట. ఇది మనకు కావాల్సిన డైమెన్షనల్ ఫార్ములా. LT⁻−1